మనం పడుకున్నా, పరిగెత్తుతున్నా, విశ్రాంతి తీసుకుంటున్నా, సినిమా చూస్తున్నా, ఏం చేస్తున్నా మన శరీరంలో అనేక అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి. విశ్రాంతి బాహ్య శరీరానికే తప్ప అంతర్గత అవయవాలకు కాదు. నిరంతరం శ్రమించే గుండెకు సాయంగా రక్తనాళాలు పనిచేయాల్సిందే. అవి మొరాయిస్తే వచ్చే సమస్యే వెరికోస్ వెయిన్స్. గుండె మన శరీరంలోని అన్ని అవయవాలకు నిరంతరం రక్తం పంప్ చేస్తూ ఉంటుంది. గుండె నుంచి అవయవాలకు ఇలా రక్తాన్ని తీసుకెళ్లే వాటిని ధమనులు అంటారు. అలాగే అవయవాల నుంచి గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే వాటిని సిరలు అంటారు. చాలా మందిలో ఈ సిరలు రక్తాన్ని సరఫరా చేయకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాలి భాగంలో ఉండే సిరలు ఇలాంటి ఇబ్బందిని కలిగిస్తే దాన్ని వెరికోస్ వెయిన్స్ అని అంటారు. సిరల్లో బ్లాకులు ఏర్పడటం లేదా గట్టిపడటం, సిరల కవాటాలు మూసుకుపోవడం లాంటివి జరిగినప్పుడు రక్తం గుండెకు చేరుకోదు. ఇలా శరీరంలో పైభాగానికి పంపు కాకుండా ఉండిపోయిన రక్తం అనేక సమస్యలను సృష్టిస్తుంటుంది. ముఖ్యంగా ఎక్కువసేపు నిలబడి పనిచేసే వారిలో, ఎక్కువసార్లు గర్భం ధరించిన మహిళల్లో వెరికోస్ వెయిన్స్ సమస్య తలెత్తుతుంది. గర్భం దాల్చిన తరువాత హార్మోన్ల విడుదలలో మార్పులొస్తాయి. దీంతో కొందరిలో సిరల కవాటాలు వదులుగా తయారవుతాయి. దీంతో రక్తం పైకి ఎగబాకకుండా కిందికి జారిపోతుంటుంది. గర్భిణీలలో ఎక్కువ మందికి కాళ్లు ఉబ్బడానికి కారణం ఇదే. కాన్పైన 3 నెలల్లో ఈ సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. ఇక వెరికోస్ వెయిన్స్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశమూ ఉంది. ఈ వెరికోస్ వీన్స్ అనేవి ముఖ్యంగా వీనస్ సిస్టమ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం. ఈ వీనస్ సిస్టంలో కూడా 2 రకాలైనటువంటి సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి డీప్ వీనస్ సిస్టమ్ అని, ఒకటి సూపర్ఫిషియల్ వీనస్ సిస్టమ్ అని. ఈ డీప్ వీనస్ సిస్టమ్ అనేది అంతర్గతంగా ఉంటాయి, అంటే కండరాలకి క్రిందగా బాగా లోతుగా ఉండేటువంటి సిస్టమ్ని డీప్ వీనస్ సిస్టమ్ అంటారు. సూపర్ఫిషియల్ వీనస్ సిస్టమ్ అంటే దాని పేర్లోనే ఉంది, అంటే బాహ్యంగా ఉన్నటువంటి, అంటే చర్మాంక దగ్గరలో కిందగా ఉండేటువంటి సిస్టమ్ని సూపర్ఫిషియల్ వీనస్ సిస్టమ్ అంటారు. ఈ సూపర్ఫిషియల్ వీనస్ సిస్టమ్ అనేది పైన ఉన్నటువంటి అశుద్ధమైన రక్తాన్ని, అంటే ఇంప్యూర్ బ్లడ్ని కలెక్ట్ చేసుకొని దాన్ని తీసుకెళ్ళి డీప్ వీనస్ సిస్టంలోకి కలుపుతుంది. ఎక్కడ గజ్జల దగ్గర ఉన్నటువంటి ఒక వాల్వ్స్ ద్వారా డీప్ వీనస్ సిస్టంలోకి కలుపుద్ది. ఆ డీప్ వీనస్ సిస్టమ్ అక్కడి నుంచి ఆ అశుద్ధమైన రక్తాన్ని గుండెకి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఊపిరితిత్తులు పోయి శుద్ధి అయి వస్తాయి. ఇది నార్మల్ కార్యక్రమం. అయితే ముఖ్యంగా ఈ వెరికోస్ వీన్స్ అనేవి సూపర్ఫిషియల్ వీనస్ సిస్టమ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం. ఎవరిలో అయితే ఈ వీన్స్లో ఉన్న కవాటాలు చెడిపోయి ఈ పైకి వెళ్ళిన బ్లడ్ని మళ్ళీ కిందకి రానియకుండా అడ్డుకోలేవో వాళ్ళలో ఈ వెరికోస్ వీన్స్ అని వస్తాయి. అంటే వెరికోస్ వీన్స్లో ఏమవుతుందంటే కింద నుంచి పైకి కండరాల సహాయంతో పైకి వెళ్ళిన బ్లడ్ ఈ వాల్వ్స్ పనిచేయకపోవటం వల్ల మళ్ళీ కిందకు పడిపోయి ఆ రక్తనాళంలోనే స్టాగ్నేట్ అయిపోతాయి. అంటే ప్రతి బీట్కి పైకి పోయి మళ్ళీ కిందకు వస్తూ ఉంటాయి. ఇలాగ ప్రతిసారి కిందకి ఎంతో కొంత చెడు రక్తం కాళ్ళల్లో చేరిపోవటం వల్ల ఆ రక్తనాళంలో దాని కెపాసిటీ కంటే ఎక్కువ రక్తం స్టాగ్నేట్ అయిపోయి ఆ రక్తనాళం ఉబ్బిపోయి నరం పాములాగా మెలికలు తిరుగుతుంది. దాన్నే వెరికోస్ వీన్స్ అని అంటాం. వెరికోస్ వీన్స్ సమస్యలో ప్రధానంగా కనిపించే లక్షణం కాళ్లు ఉబ్బడం. కాళ్ల మీద సిరలు పైకి ఉబ్బి స్పష్టంగానే కనిపిస్తుంటాయి. ప్రత్యేకమైన పరీక్షలేవీ అవసరం లేకుండానే వీటిని చూసి గుర్తించొచ్చు. అయితే కొందరిలో ఎలాంటి వాపులు లేకుండా కేవలం నొప్పి ఉండడమో, చర్మం రంగు మారడమో, పుండ్లు పడటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కాళ్ల పిక్కలు నొప్పి ఉండడం, కండరాలు గుంజినట్టు అనిపించొచ్చు. వెరికోస్ వీన్స్ సమస్య ఉన్నవారిలో ఎక్కువ మందికి కాలిపై బుడిపెల్లా, గడ్డల్లా కనిపిస్తుండడం సాధారణంగా కనిపించే బాహ్య లక్షణం. అయితే అందరిలోనూ ఇవి కనిపించకపోవచ్చు. కొందరిలో నొప్పి కూడా ఉండదు. ఏళ్ల తరబడి వెరికోస్ వీన్స్ సమస్య ఉన్నా నొప్పి, వాపు లేకుండా ఉంటారు. అయితే రక్తం ఒకే చోట నిల్వ ఉండిపోవడంతో అది చర్మ సమస్యగా మారుతుంది. చీలమండ ప్రాంతంలో దురద, చర్మం పొట్టులా రాలిపోతుంటుంది. దీన్ని కొందరు చర్మ సమస్యగా పొరపడుతుంటారు. అరుదుగా కొందరిలో రక్తం బయటకు చెందడం కూడా జరుగుతుంటుంది. సిరల నుంచి రక్తం బయటకొచ్చి చర్మం కింద చేరుతుంది. కాళ్లపై ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఈ రక్తం చర్మం చీల్చుకుని బయటకొస్తుంది. మరికొందరిలో చర్మం కింద ఉన్న రక్తం కారణంగా పుండ్లు కూడా ఏర్పడతాయి. మొట్టమొదటిగా డాక్టర్ క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా మనం కొంతవరకు వెరికోస్ వీన్స్ ఉన్నాయనేటువంటి నిర్ధారణకు రావచ్చు. అయితే క్లినికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేయడానికి, అవును ఇది డెఫినెట్గా వెరికోస్ వీన్సే అనేటువంటి కన్ఫర్మ్ చేయడానికి దానికి కొన్ని టెస్టులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డాప్లర్ టెస్ట్ అనేది ఉంది. ఈ డాప్లర్ టెస్ట్ చేయటం వల్ల అసలు వెరికోస్ వీన్స్ అనేవి ఉన్నాయా లేవా, ఉంటే వాటి స్టేజెస్ ఏంటి. ఇందులో రకరకాల స్టేజెస్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని ఇట్లా రకాలు ఉంటాయి. సో ఏ స్టేజ్లో ఉంది ఈ వెరికోస్ వీన్స్ అనేవి,
దీనికి కన్సర్వేటివ్గా మందులు వాడుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందా, లేదా ఏదైనా ఆపరేషన్ కానీ లేదా లేజర్ లాంటిది కానీ అవసరం అవుద్దా అన్నది కూడా మనం ఈ డాప్లర్ టెస్ట్ ద్వారా నిర్ధారణకు వచ్చి తద్వారా మన ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు అత్యాధునికమైనటువంటి లేజర్ ట్రీట్మెంట్ అనేది వచ్చింది. ఇది సర్జరీతో పోలిస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. రికరెన్స్ రేట్ తక్కువ, కాంప్లికేషన్స్ రేట్ తక్కువ, అండ్ ప్రొసీజర్ కూడా చాలా డే కేర్ ప్రొసీజర్. పేషెంట్ అట్లా లేజర్ చేంజ్ చేసుకుని హాఫ్ అన్ అవర్లో ఇంటికి వెళ్ళిపోయి తన కార్యక్రమాలు తను చేసుకోవచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి లేజర్ అనేది చేయించుకోవటం వల్ల నష్టాలు తక్కువ ఉన్నాయి కాబట్టి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడిప్పుడే ఇది ప్రాచుర్యంలోకి వస్తుంది. వెరికోజ్ వీన్స్కి లేజర్తో పాటు ఇంకొక ట్రీట్మెంట్ కూడా ఉంది. దాన్ని స్క్లిరోథెరపీ అంటారు. ఈ స్క్లిరోథెరపీ అంటే ఏంటి అంటే, ఒక రకమైనటువంటి స్క్లిరోజెంట్, ఒక మందు ఇంజెక్షన్ అనేది ఏవైతే లేజర్ తర్వాత ఇంకా కూడా కొద్ది గొప్ప మిగిలి ఉన్నటువంటి వెరికోజ్ వీన్స్ కనుక ఉంటే వాటిలోకి ఈ ఇంజెక్షన్ అనేది ఇస్తే అది కూడా సంపూర్ణంగా తగ్గిపోయి ఇంక వెరికోజ్ వీన్స్ అనేవి లేకుండా ఉంటాయి. వెరికోస్ వీన్ సమస్యకు చికిత్స ఉంది. సుదీర్ఘకాలం ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేకుండానే ఈ వ్యాధికి చికిత్స చేస్తారు. అయితే కాళ్ల సిరలు ఉబ్బకుండా లేదా ఒక్కసారి చికిత్స చేయించుకున్నా ఆ తరువాత తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ వ్యాధి బారిన పడ్డవారికి వ్యాయామం చాలా వరకు ఉపశమనమిస్తుంది. సైక్లింగ్ లాంటివి మంచి చేస్తాయి. అయితే నడక అన్నిటికంటే ఉత్తమమని చెప్పవచ్చు. బిగుతు దుస్తులు ధరించడం వలన రక్త ప్రసరణకు ఇబ్బందులుంటాయని గుర్తుపెట్టుకోవాలి. అలాగే పడుకున్నప్పుడు తలతో పాటు కాళ్ల కింద కూడా దిండు పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా రక్త ప్రసరణ శరీరం పైభాగానికి కూడా సక్రమంగా ఉంటుంది. ఇక అధిక బరువు ఉన్నవారికి వెరికోస్ వీన్స్ రావడానికి రెట్టింపు అవకాశాలుంటాయి. శరీరం బరువు కాళ్లపై పడటంతో ఒత్తిడి పెరుగుతుంది. అలాగే నిలుచున్నప్పుడు మోకాలి నుంచి మడమల వరకు ఒత్తిడి ఉంటుంది. దీంతో సిరలు ఉబ్బే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వెరికోస్ వీన్స్ సమస్య ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ బరువును అదుపులో ఉంచుకోవాలి. అతి ఎక్కడైనా అనర్థదాయకమే. కాళ్లకు అస్సలు శ్రమ ఇవ్వకపోతే బరువు పెరిగి సమస్యలు ఎలా చుట్టుముడతాయో, అతిగా కష్టపడితే వెరికోస్ వెయిన్స్ లాంటి సమస్యలు రావచ్చు. కాబట్టి వ్యాయామం, విశ్రాంతి తగు మోతాదులో ఉండాలి.